ఒకప్పుడు మాయాపురం అనే గ్రామంలో సుబ్బారావు, శేషారావు అనే సోదరులు మిఠాయి వ్యాపారం చేస్తూ ఉండేవారు. వారిలో పెద్దవాడైన సుబ్బారావు మిఠాయి తయారీలో కొత్త పద్ధతులను నేర్చుకుంటూ ఉండేవాడు. తనకు తెలియని విషయాల్ని ఎదుటివారి దగ్గర నుంచి వినయంగా అడిగి తెలుసుకునేవాడు. తను తెలుసుకున్న విషయాలతో సుబ్బారావు కొత్త కొత్త మిఠాయిల్ని తయారు చేసేవాడు. ఆ గ్రామంలో సుబ్బారావు నేతి మిఠాయిలకు మంచి పేరుండేది. మరొక వైపు చిన్నవాడైన శేషారావుకి తనే గొప్ప మిఠాయి తయారీదారునన్న అహంకారం ఉండేది. అతనెప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేవాడు కాదు. అతని వ్యాపారం కూడా నామమాత్రంగానే సాగుతూ ఉండేది. చాలాసార్లు శేషారావు తండ్రి అతనికి తన అన్నగారైన సుబ్బారావు దగ్గర వ్యాపార మెళకువలు నేర్చుకోమని చెప్పేవాడు. కానీ వాటిని శేషారావు పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఒకసారి ఆ ఊరి జమీందారు రాబోయే పండుగకి కావాల్సిన రుచికరమైన మిఠాయిల్ని తయారు చేసి తన ఇంటికి పంపించాలని, దానికి జమీందారు గారి తరపున మిఠాయిలకి ధరతో పాటు ప్రత్యేక బహుమానం కూడా అందుతుందని ప్రకటించాడు. ఆ విషయం తెలుసుకున్న సుబ్బారావు, శేషారావు తమ తమ మిఠాయిల్ని తయారు చేసే పనిలో పడ్డారు. అప్పటి వరకు తను నేర్చుకున్న కొత్త పద్ధతులతో సుబ్బారావు ఈసారి మిఠాయిలను మరింత రుచికరంగా తయారు చేశాడు. తరువాత జరిగిన పండుగలో ప్రజలందరూ సుబ్బారావు తయారు చేసిన రుచికరమైన మిఠాయిల్ని ఆస్వాదించారు. ప్రజలందరి అభిప్రాయం మేరకు జమీందారు గారు సుబ్బారావుని విజేతగా ప్రకటించారు. అతనికి 1000 బంగారు నాణేల్ని బహుమతిగా ఇచ్చారు. పోటీలో విజేత అవ్వలేకపోయిన శేషారావు తన ఓటమికి కారణం తను కొత్త విషయాలను నేర్చుకోకపోవడమే అని గ్రహించాడు. ఇక నుంచైనా తన తండ్రి చెప్పినట్టు తన అన్నగారి దగ్గర వ్యాపార మెళకువలు నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మన జీవితంలో వచ్చిన అవకాశాలు గొప్ప విజయాలుగా మారటానికి మనం నిరంతరం కొత్త విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి గంట సింబల్ని నొక్కండి.